అమేజింగ్. ఓకే, మనం క్విక్గా ఒక చిన్న అంటే అమ్మ గురించిన విషయాలు కొన్ని గుర్తు తెచ్చుకుని కంప్లీట్ చేసేద్దాం ఈ ఎపిసోడ్. సో ఎస్, ఈ క్వశ్చన్స్ కామన్, నలుగురు ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే, సో ర్యాపిడ్ ఫైర్ అంటే అమ్మ గురించి అంతే. అమ్మ గురించి ర్యాపిడ్ ఫైర్. ఓకే, సో ఫస్ట్ అందరికీ క్వశ్చన్ ఇది, కామన్ గా ఆన్సర్ ప్రిపేర్ అయిపోండి. సో అమ్మ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నిక్ నేమ్, అమ్మ పెట్టిన నిక్ నేమ్. చిన్ను. రిట్స్ అమ్మ. ఓకే. కార్తీ. ఓ కార్తీ. ఓకే. బంగారం, తంగం. ఆయన దాన్ని ఎంత సిగ్గుపడుతూ చెప్తున్నారు. యా, అందరికీ తంగమే ప్రెడ్ చేశారు, మాకు కూడా. యా, సో అమ్మ చేతి వంట నచ్చని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఖచ్చితంగా ఎక్కడ ప్రపంచంలో తిరిగి వచ్చి అమ్మ చేతి వంట తినాలనుకుంటారు. బట్ వన్ ఫేవరెట్ డిష్ అంటూ ఉంటుంది కదా, అలాగా అమ్మ చేతి వంటలో మీ ఫేవరెట్ డిష్? అమ్మ చేతి వంట మొత్తం అన్ని ఇష్టమే, అందుకే నేను చెప్పాను. కానీ అమ్మ చేతి వంట కన్నా అమ్మ కలిపి నువ్వు ముద్ద పెడుతుంది కదా, దాంట్లోనే ఒక టేస్ట్. నువ్వు మామూలుగా నువ్వు కలుపుకుని తినేది వేరేగా ఉంటుంది. మనం చేతితో అదే వంట అదే కూర మనం తింటే ఒకలా ఉంటుంది. వాళ్ళు కల్పించి నోట్లో పెడితే అది ఏ వంట అయినా ఓకే. ఇంకా మీ ముగ్గురు నిజమే. యా, సో అమ్మతో మీరు చెప్పిన ఫస్ట్ అబద్ధం, ఫస్ట్ ఆర్ వన్? బోల్డ్ ఏం గుర్తు, అందుకే ఎనీ ఫుల్ లైస్. అదే అన్ని లైఫ్. అమ్మతో అబద్ధం ఆడపోతే ఇంకెవరితో ఆడతాం? ఒక్కటి చెప్పాలి. అస్సలు గుర్తులే, అంటే బోల్డ్ చెప్పి చాలా అబద్ధాలు చెప్పాం. బట్ నేను ఒకసారి నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు, దాచిపెట్టారు. బట్ మై మామ్ ఫౌండ్ అవుట్, లైక్ నా సెల్ ఫోన్ అక్కడ ఉన్నింది. సో నేను రెస్ట్ రూమ్ బయసి వస్తా, మై మమ్మీ ఫోన్ చూసి ఏంట్రా అది బేబీ, లైక్ బట్ షీ డిడ్ంట్ రియాక్ట్, షీ నోస్. అమ్మకి అబద్ధం చెప్పాను మనం అనుకుంటాం, అమ్మకి అన్నీ తెలుసు. నువ్వేంటి ఎలాంటి అవునా అని వెళ్ళిపోతారు అంతే, వాళ్ళు రియాక్ట్ అవ్వరు. మనం అబద్ధం చెప్పాను గొప్పగా ఫీల్ అవుతాం, అంత సీన్ లేదు, చెప్పలేము. రీతు ఎనీథింగ్? చాలా చెప్పుంటాను యాక్చువల్లీ. కాలేజ్ అప్పుడు మేబీ లైక్ ఐ వుడ్ బంక్ కాలేజ్ అండ్ దెన్ లై టు మై మామ్. సో చాలా చెప్తాను అలాంటివి. ఓకే. యా, అమ్మతో మీరు కలిసి చేసిన అల్లరి, ఎనీ ఇన్సిడెంట్? కలిసి చేసిన అల్లరా? అమ్మకి తెలియకుండా చాలా అల్లరి చేస్తాం అనుకోండి, కానీ నేనే అల్లరు అండి. కలిసి చేసే ఆప్షన్ ఆపురా బాబు, ఎక్కడి నుంచి వచ్చి ఆపండిరా. అవునా? పోనీ ఏదైనా అమ్మని బాగా విసిగించిన అల్లరి మూమెంట్? చిన్నప్పుడు మీరు కూడా ఆలోచించండి. బేసికలీ చదువా నాకు కూర్చోబెట్టి, తెలిసింది మొన్న స్కూల్ ఎపిసోడ్ చూసాక, కూర్చోబెట్టి మా అమ్మ రోజు బుక్ తీయనగానే పడ కారిపోయాయి, నాకు వద్దు నేను చెయ్యా. సో పాపం ఇంకా వాళ్ళకి వీడికి చదువు రాదని ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రీతు వాళ్ళ మామ్ ఇస్ ప్రిన్సిపల్ అని విన్నాను, వాళ్ళ స్కూల్లో ఆవిడ చదువుకుంది. I was always a good child. గుడ్ ఎందుకు, నీ స్కూల్లో ఎవడన్నా మేము చదువుకున్నా చైల్డ్ అంటున్నాను, స్టూడెంట్ అనట్లేదు. సో ఇంకా అసలు ఆ ఛాన్స్ కూడా రాలేదు. ఓకే, మీకు ఎనీ క్రేజీ థింగ్ దట్ యూ విత్ యువర్ మామ్, అండ్ లేదా మీరు అలా అల్లరి చేసి దొరికిపోయింది అలాంటివి? ప్రభు గారు ఏం ఆన్సర్ చేయట్లేదు. Once I tried to try bike riding with mom. అవునా? ఓ, we both fell down. అయ్యో. She had an injury and all. It was fun. Okay, but it's a memory finally. ఇంజరీ అదా? మీకు ఎనీథింగ్ గుర్తు రావట్లేదా? చాలా ఉంది. ఓకే, సో మీరు అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ అండ్ అమ్మ మీకు ఇచ్చిన గిఫ్ట్, ఎనీ స్పెషల్? ఫస్ట్ జీతంతో పోగులు కొనిచ్చా. ఓ వావ్. అమ్మ నుంచా కౌంట్లెస్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఎనీథింగ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ క్లోజ్ టు హార్ట్. బాగా కొన్ని దాచుకునేవి ఉంటాయి అలాగా, ఎనీథింగ్? అంటే
చాలా ఉన్నాయి కాబట్టి గుర్తు రావట్లేదు. ఓకే, రీతు. సో మా మమ్మీ 50th బర్త్డేకి నేను ఐ గేవ్ హర్ 50 గిఫ్ట్స్. ఓ ఓ యా 50 గిఫ్ట్స్ కలెక్ట్ చేసి నేను ఇచ్చాను. Okay. ఐ థింక్ దట్ వాజ్ వెరీ స్పెషల్. స్పెషల్ మీ నుంచి. ఐ థింక్ మా మమ్మీ ఈస్ లైక్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్. ఇంక ఈ ఆన్సర్ తర్వాత దాని గురించి ఏం అడగలేము. మీకు మీరు? మమ్మీ నాకు ఇచ్చిన గిఫ్ట్ అంటే టు లెట్ మీ పర్స్యూ ఫిల్మ్ మేకింగ్. ఓకే, రైట్. బికాస్ నేను ఇంజనీరింగ్ చదివి అండ్ ఐ సెడ్ ఐ వాంట్ టు డైరెక్ట్ ఫిల్మ్స్ లో చేయాలని she didn't have any doubt. Right. Go to. I think that's the biggest gift I got from her. And my gift is okay జీవితం. సూపర్ సూపర్. ప్రభు గారు? I brought her a saree for my first salary. ఓకే, ఫస్ట్ సాలరీతో సారీ Salary, sir. You should only give salary. Who is going to give you salary? I was a tutor in Pentasoft. Okay.